న్యూస్ అలర్ట్స్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ కేటీఆర్ ప్రాజెక్ట్ అని, ఆయనతో ఉన్న సంబంధాలతోనే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ డైరెక్ట్ గా ఉన్న కంపెనీకి అనుమతులు ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇథనాల్ పరిశ్రమకు పర్మిషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీయేనని, ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఆ పార్టీయే రైతులు రెచ్చగొడుతోందని విమర్శించారు. గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ విషయంలో మాట్లాడడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని విమర్శించారు. వారి హయాంలోని ఈ పరిశ్రమకు అనుమతులు ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రైతుల మధ్యనే తేల్చుకునేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభు అధికారం ఉన్నప్పుడు 2023లో అనుమతులు వచ్చాయి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది 2022లో, అనుమతులు వచ్చింది 2007 7వ నెల 2023లో. అసలు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది. దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్, కేటీఆర్. ఎవరి కోసం చేశారు? ఆనాడు మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. పిఎంకే డిస్టిలేషన్స్ ఇది. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్నాడు. సాయి కిరణ్ తలసాని డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. వీళ్ళకి అనుమతులు, ఏ అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు? తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ 7/7/23న పర్మిషన్ ఇచ్చింది. 7/7/2023లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారండి? మా ప్రభుత్వం ఉందా అప్పుడు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇది. 14/2/22లో అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. ఫైర్ సర్వీసెస్, తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పరిశీలిస్తారు. గురుకుల పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థులు మృతి చెందారని, ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాలి కొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కనీసం విద్యాశాఖ మంత్రి లేడన్నారు. ఆయన సీఎం ఢిల్లీకి వెళ్లేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, ఇవాళ ఎవరు ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఇవాళ కేసీఆర్ గారి త్యాగాన్ని, కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని, మీరు చేసిన త్యాగాన్ని, మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, రాజకీయంగా ఎత్తు పల్లాలు తప్పవు. అపజయము, జయము రాజకీయము జీవితంలో చాలా కామన్. సరిగ్గా సంవత్సరం కిందట, ఈరోజు నవంబర్ 25, ఇంకొక 5 రోజులైతే సంవత్సరం కిందట డబ్బాల ఓట్లు పడే సందర్భం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినరో నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే సిరిసిల్లలో ఊరూరు నేను తిరగలే. నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు కూడా తిరిగినా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత తీసుకొని నేను తిరిగినా. కేవలం మండల కేంద్రాలు, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసిన. వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగినాం. వేములవాడలో వెంట్రుకవాసి తేడాతో 12,000 ఓట్లతో ఓడిపోయినాం.
సిరిసిల్లలో గెలిచినాం. రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో, అడ్డగోలు మాటలిచ్చి అడ్డగోలు హామీలిచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని దగ్గరలా మన వాళ్ళు నమ్మి మోసపోయినరు. ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని వెనకకి తిరిగి చూసుకుంటే, నేను కూడా తిరుగుతా ఉన్నా, మీరు చూస్తా ఉన్నారు. నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా, మొన్న ఇంకెక్కడో ఉన్నా, తిరుగుతా ఉన్నా రాష్ట్రం అంతటా కూడా. ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు, లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు, లేదా ఒక సామాన్య రైతు కావచ్చు, లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు, ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే, అందరి నోటంబడ వస్తున్నది ఒకటే, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి జగన్ అదాని విద్యుత్ డీల్ పై వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లు 1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. ఆ విద్యుత్ డీల్ అదానికి లాభం, రాష్ట్ర ప్రజలకు పెనుభారమని షర్మిల అభివర్ణించారు. ప్రపంచం మొత్తం ఈ ముడుపుల గురించే చర్చించుకుంటోందని, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయిందని షర్మిల పేర్కొన్నారు. అదాని దేశం పరువు తీస్తే జగన్ రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. ఈ స్కామ్ పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని జాతీయ కాంగ్రెస్ కోరిందని, రాష్ట్రంలో కూడా దీనిపై దర్యాప్తు చేయాలని, అదానితో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఏపీసీసీ డిమాండ్ చేస్తోందని షర్మిల స్పష్టం చేశారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అదానీ గారి ఈ డీలు, ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. కానీ లాభం మాత్రం అదానీ గారికి. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే, ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? కేవలం ఒక్క అదానికి మేలు చేయటానికి ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఇలాంటి డీలే అదానీ గారి కంపెనీ సెకీ ద్వారా గుజరాత్ ప్రభుత్వం ₹99 కుదుర్చుకుంటే, అదే ఆంధ్ర రాష్ట్రం ₹2.49 పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ తేడా దాదాపు ₹5 వరకు. స్కిల్ సెన్సెస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే స్కిల్ సెన్సెస్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్, స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలని అన్నారు. సెన్సెస్ తో పాటు యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించి సర్టిఫికెట్లను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బేసిక్ అసెస్మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప ఏమీ సాధించలేదని అన్నారు. సమస్యలపై మాట్లాడితే నీ డిఎన్ఏ ఏమిటని మాట్లాడుతున్నారని, తన డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. మిగిలిన వారి మాదిరి 10 పార్టీలు మారిన డిఎన్ఏ తనది కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాజకీయ పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రం నష్టపోతోందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపడుతోందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా నిర్మాణాత్మక పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. మా డిఎన్ఏ, నా డిఎన్ఏ భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ. మిగతా వాళ్ళలాగా 10 పార్టీలు తిరిగిన డిఎన్ఏ నాది కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డిసెంబర్ వాళ్ళు ఘనంగా వారోత్సవాలు జరుపుకుంటున్నారు, విజయోత్సవాలు. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆందోళన చేస్తున్న విషయం. అనేక రకాల సంఘటనలు జరుగుతూ ఉంటే అసలు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాల మీద తిట్టడానికి పెట్టేటువంటి దృష్టి పాలన మీద పెడితే బాగుంటుంది. వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి పరిస్థితి నుంచి ప్రభుత్వాన్ని గాడిన పెట్టినట్లయితే బాగుంటుండేది. కానీ ఆ విషయం పట్టించుకోవడం లేదు. 2 రోజుల క్రితము కొమరం భీం జిల్లాలో శైలజ అనేటువంటి అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్తో చనిపోవడం జరిగింది. ఇలాంటి విషయాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టిని కేంద్రీకరించారు. ఊకే సంబంధం లేని విషయాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్లను తిరిగిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైన కాంట్రాక్టర్ విరాళాన్ని ఎందుకు తిరిగివ్వలేదని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాహుల్ గాంధీకి కుడి ఎడమకన్ను లాంటి వారని విమర్శించారు. హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన తీరు బీఆర్ఎస్ అడుగుజాడల్లో వెళ్తున్నట్లుగానే ఉందన్నారు. యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్లను తిరిగిచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైన కాంట్రాక్టర్ విరాళాన్ని ఎందుకు తిరగవలేదని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు రాహుల్ గాంధీకి కుడి ఎడమకన్ను లాంటి వారని విమర్శించారు. జరిపిస్తాం, దోషులని శిక్షిస్తాం, జైల్లో పెట్టడం ఖాయం కాంగ్రెస్ నాయకులని చెప్పని కేసీఆర్ మాట్లాడుతూ వచ్చాడు. ఆ రకంగా విచారణ అని చెప్పని అన్నాడు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సేమ్ అదే వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా లోపలికి పోతారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు, ఎక్కడి కూడా తక్కువగా ఉండవు అన్నట్టుగా వ్యవహారం చేశారు. ఇకపోతే నోటుకి ఓటు కేసులో కూడా అప్పుడు కేసీఆర్ అలాగే దొరికారు దొంగలు, లోపలికి పోవటం ఖాయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా మాట్లాడారు. కాళేశ్వరం కుంగింది, మరి అదే రకంగా కారకులు ఎవరో తెలిసింది. కాంట్రాక్టర్లను వదిలిపెట్టాం, విచారణ వేస్తాం, వెనకాలన్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా లోపలేయటం ఖాయమని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. డ్రగ్స్ విషయంలో కూడా అంతే. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ విషయంలో అంతే.
అప్పుడు మియాపూర్ భూముల విషయంలో అంతే. ఇప్పుడు జరుగుతున్నటువంటి భూముల యొక్క వ్యవహారం విషయంలో కూడా రేవంత్ అంతే. అప్పుడు వేసిన విచారణ సంఘాలు ఏమైనాయో మనందరికి కూడా తెలుసు, నయ్యం కేసుతో సహా. ఇప్పుడు వేసినటువంటి యొక్క విచారణ సంఘాలు ఏ రకంగా నత్తనడక నడుస్తూ కాలం వెలుగుచుతూ ఎట్లా దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా మనకు కనబడతా ఉంది. ఇక పోతే అప్పుల విషయంలో కేసీఆర్ అదే పందా, అప్పులు అలాగే తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలని చూశాడు. రేవంత్ రెడ్డి అదే వ్యవహారం, అప్పులు అలాగే చేస్తూ పోయాడు, ప్రభుత్వాన్ని నడపాలని ఈయన చూస్తూ వచ్చాడు. ఆయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు, ఈయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు. ఆయన మూసి సుందరీకరణ చేస్తా అన్నాడు, ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని, ఇప్పుడు అబద్దాలు చెబుతున్న కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. అబద్దాల పునాదుల మీద తిరిగి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. ఆమె మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ ముఖ్య నేత కుటుంబానికి చెందిందేనని ఆరోపించారు. అందుకే ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కూడా గత బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలే అన్నారు. ఈ పరిశ్రమ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్ ఇలా అన్ని పర్మిషన్, అంతిమ పర్మిషన్ ఎక్కడ ఉందంటే ఇంకా గ్రాంట్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆఫ్ బైయింగ్ అవుట్ ఆఫ్ తెలంగాణ 2023 వాటర్ అలొకేషన్ పర్మిషన్ ఫ్రమ్ చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆదిలాబాద్ 3/7/2023 పర్మిషన్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ 7/7/2023 అప్రూవల్ ఫ్రమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ TGPCB. ఇవన్నీ కూడా ఇందులో మనం అధికారంలోకి వచ్చింది, మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. 3వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చింది. 7వ తారీఖు నాడు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసాం. ఈ మొత్తం పేజీలో ఈ యొక్క ఇథనాలకు సంబంధించి నిర్మల్లో ఈరోజు జరుగుతున్నటువంటి రైతుల ఆందోళనకు కారణమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీకి మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు వస్తే గొప్పతనంగా చెప్తారు. ఇతరులు ఉన్నప్పుడు మా గవర్నమెంట్ వచ్చి ఎక్కడన్నా మరి ప్రజలలో ఎక్కడైనా వచ్చుంటే అది అంటే తప్పు అని చెప్తారు. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు? మళ్ళా నిస్సిగ్గుగా చూడండి ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు, ప్రజల భూములు గుంజుకుంటున్నారు. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ పర్మిషన్ మీరు ఇచ్చిరా లేదా? అందులో ప్రధానంగా ఈ యొక్క దిలావర్పూర్, అదేవిధంగా గుండాల మండలం గుండంపల్లి మధ్యలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీలో మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు, ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టీఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది. ఈ రోజు మీరిచ్చి వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిలో తనను మించిన వారు లేరనే విషయాన్ని జగన్ మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. ఆదాని విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో జగన్ కు $200 మిలియన్ లంచం పుట్టిందని చెప్పారు. అమెరికాలో నమోదైన ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకునే అవకాశం లేదని ఆనం అన్నారు. కమిషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి ఫైళ్లు పరిగెత్తుకుంటూ అప్పటి మంత్రి బాలినేని ఇంటికి వెళ్లాయని, అయితే ఏదో లొసుగు ఉందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని చెప్పారు. పడ్డ పైన పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు. వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికొచ్చారు. ఎప్పుడొచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు.
వచ్చి ఏమన్నారు, అభయ 9,000 ఉండే అభయ మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు, ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దానిదేముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్తరపోయాడు. ఏంద్రా 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసన్న ఏమన్నాడా, అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇదెందుకు రా మనకి లేనిపోని ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం చాలా మంది తీసుకుంటారు లంచాలు. కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు, ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్. హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. Jagan Mohan Reddy has gone and has risen to the heights. US Eastern Court, New York. ఈ రోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగల్లోడో కూడా. ఏక్నాథ్ సిండే ప్రకటన చాలా మంది సందేహాలను నివృత్తి చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ముద్దున్న దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ స్పందించారు. మహాయుతి కూటమిలో ఎప్పుడూ ఒకరిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు లేవని, ఏ విషయంలో అయినా తాము కలిసి కూర్చుని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. निश्चितपणे आम्ही सगळे एकत्रितच आहोत. माननीय शिंदे साहेब असतील, मी असेल किंवा अजितदादा असतील, आमच्या महायुतीत कुठलेही मतभेद नाही. आम्ही निवडणुकीच्या पूर्वी देखील सांगितलं होतं की सगळे निर्णय सोबत बसून होतील. आमचे श्रेष्ठी आहेत, ते आमच्या सोबत बसून सगळे निर्णय घेतील. त्याप्रमाणेच सगळे निर्णय होणार आहेत. त्यामुळे मला असं वाटतं की कोणाच्या मनात जर काही किंतु परंतु असेल तर आज माननीय एकनाथराव शिंदे साहेबांनी तो देखील दूर केलेला आहे. पुढची प्रक्रिया कशी राहील सर? आता या संदर्भात आमच्या श्रेष्ठींसोबत सगळी बैठक होईल आमची. देवेंद्र फडणवीस यांनी मुख्यमंत्री बनावं अशी भाजपच्या कार्यकर्त्यांची मागणी आहे. सर हिंदी में बताइए, कब तक सरकार एकनाथ शिंदे जी की भी प्रेस कॉन्फ्रेंस हुई, उन्होंने कहा कि देखिए फैसला करेंगे मंजूर कि हमारी महायुति में कभी भी कोई एक दूसरे के प्रति अलग मत ये रहा नहीं है. हमने हमेशा साथ में बैठकर निर्णय किए हैं और चुनाव से पहले भी हमने कहा था कि चुनाव के बाद साथ में बैठकर निर्णय करेंगे. कुछ लोगों के मन में जो शंकाएं थी उनको दूर करने का काम सम्माननीय एकनाथ शिंदे जी ने किया है. जल्द ही हम हमारे नेताओं के साथ बैठेंगे और उचित निर्णय करेंगे. कब तक सरकार बन जाएगी? राह देखिए. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన హీరో అల్లు అర్జున్ 2021 వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూ వచ్చారు. 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప మూవీ ఘన విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ చిత్రాలకు అన్ని భాషల్లోనూ మంచి డిమాండ్ గా ఉంది. తాజాగా కొచ్చిలో నిర్వహించిన పుష్ప 2 ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు మాటిచ్చారు. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుండగా చిత్ర యూనిట్ పలు ప్రముఖ నగరాల్లో వేడుకలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పాట్నా, చెన్నైలో ఈవెంట్స్ చేయగా తాజాగా కొచ్చిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మలయాళంలో అల్లు అర్జున్ అభిమానులను పలకరించి వారిలో ఉత్సాహం నింపారు. 20 ఏళ్లుగా తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. We are home. This is your house.
I wish we were here together. I wish you all the best, and I'm telling you, to all the Keralites, Fafa has rocked the show in Pushpa 2. You guys will love him, and he will make every Keralite proud throughout the country, and I'm telling you that. Mark my words. And firstly, the thing what I've realized is, in many Malayalam versions, especially most Kerala people, I've seen them saying, Taggedele. Most of the Malayalam people, though there was a Malayalam version, everybody kept saying only Taggedele. Thank you, it was so cute. When it comes to Pushpa, almost after 3 years my movie is releasing, I would like to thank each and every one of you for waiting for the last 3 years. I will not make my fans wait for so long next time. I promise you I'll do more number of films and I'll keep you more entertained. I would like to thank all the artists in this movie, starting from my Fafa. My brother has been so nice and he did a fantastic job. He will make you all proud. I'm very sure about it. And my very own Shrivalli, such a Rashmika, national crush. She'll crush the entire nation this time. Everybody will crush on her this time. Once again, Rashmika, the last 3 years I have only been working with you, and you're the only heroine I keep seeing on the set. You have become home. Like how Kerala is, I'm an adopted son and it's my home in a way. Working with you, I'm so comfortable. You make me feel like home. Like how Kerala people make me feel home, you make me feel home. Thank you so much for your support. Without your support, Pushpa is